హాయ్ ఫ్రెండ్స్, టీవీఎస్ వివిఎస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి వ్యూవర్స్ కి స్వాగతం సుస్వాగతం. వీడేంట్రా స్వాగతం సుస్వాగతం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఏం లేదు ఫ్రెండ్స్, నా మనసుకు అలా అనాలనిపించింది అన్నాను. విషయం ఏమిటంటే ఫ్రెండ్, ఈ రోజు నేను మైసూరు ఒక షూటింగ్ పర్పస్ మీద వచ్చాను ఫ్రెండ్స్. 1 డే గ్యాప్ దొరికింది. ఈ గ్యాప్ ను ఏం చేద్దామని ఆలోచిస్తుంటే మైసూర్ ప్యాలెస్ ని చూద్దామని ఆలోచన వచ్చింది ఫ్రెండ్. ఆలోచన రాగానే నా ఫ్రెండ్ నేను ర్యాపిడ్ ఆటో బుక్ చేసుకొని బయలుదేరాను ఫ్రెండ్. ఎలాగో నేను ప్యాలెస్ ని చూస్తున్నాను, నాకు ఎలాగో యూట్యూబ్ ఛానల్ ఉంది, నాతో పాటు నా వ్యూవర్స్ కూడా చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అలాగే గంట మీద గట్టిగా నొక్కండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది మైసూర్ ప్యాలెస్ రైట్ సైడ్ ఎంట్రన్స్. ఇది లోపలికి వస్తున్న దృశ్యం. ఈ ప్యాలెస్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఎక్సలెంట్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడ నాకు విషెస్ చేస్తున్నారు, వాళ్ళతో నేను విషెస్ చెప్తున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేనైతే లోపలికి వచ్చేసాను. చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ టైం నేను ఈ ప్యాలెస్ ని చూడటం, ఎంత హ్యాపీగా ఉందో నాకు మాటల్లో చెప్పలేను. ఆ కట్టడాలు ఆ రోజుల్లోనే చూడండి ఎంత అద్భుతంగా కట్టారు ఫ్రెండ్స్. ప్యాలెస్ ని చూడాలంటే టికెట్ ఉంటుంది. పెద్దలకైతే 120 రూపీస్ ఉంటుంది, అలాగే చిన్నపిల్లలకి 60 రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్. స్టూడెంట్స్కి అయితే వాళ్ళకి తక్కువ, చాలా చాలా తక్కువ ఉంటుందండి ఫ్రెండ్స్. 20 రూపీస్ అట్లా ఉంటుందంట. అద్భుతం కదా, సూపర్ సూపర్ ఫ్రెండ్స్. లోపలే టెంపుల్స్ ఉన్నాయి. అలాగే ఈ మైసూర్ రాజ్యాన్ని ఒడియార్ రాజులు పరిపాలించేవారంట ఫ్రెండ్స్. వారు పాలించే టైంలో మైసూర్ను రాజధానిగా చేసుకుని పరిపాలించేవారట. ఒడియార్ రాజు వారి కుటుంబం అంతా ఈ ప్యాలెస్ లోనే నివసిస్తూ ఉండేవారట. ఈ మైసూర్ ప్యాలెస్ కి మరొక పేరు కూడా ఉందంట ఫ్రెండ్స్, అదే అంబా విలాస్ అంటారంట దీన్ని. విషయం ఏమిటంటే, మేము వెళ్ళిన రోజు హాలిడేస్ అవటం వల్ల ఈ ప్యాలెస్ ని చూడటానికి స్టూడెంట్స్ చాలా మంది, ఒక జాతర వాతావరణాన్ని కల్పించేలా ఉంది ఫ్రెండ్స్. ఆ రోజు అద్భుతంగా ఉంది. నేనైతే నా లైఫ్ లో ఈ దృశ్యం మర్చిపోలేను. అలాగే ఫ్రెండ్స్, మీకు సమయం కుదిరినప్పుడు ఈ ప్యాలెస్ ను చూడటానికి పిల్లలతో సహా వచ్చేయండి ఫ్రెండ్, ఎందుకంటే ఇది ఒక మధుర జ్ఞాపకం. బయట ఇలా ఉంది, ఇక్కడ లోపల ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకుంటేనే నాకు మైండ్ బ్లాక్ అవుతుంది ఫ్రెండ్స్. ఏం చెప్పాలో నాకు, అంటే ఫస్ట్ నేను ఈ ప్యాలెస్ ని చూడటం. నెక్స్ట్ టైం నేను కూడా నా ఫ్యామిలీతో రావాలనుకుంటున్నాను. భగవంతుని ఆశీర్వాదంతో అది నెరవేరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ ప్యాలెస్ సంవత్సరం అంటే 365 రోజుల్లో ఒక్కరోజు మాత్రమే మూసి ఉంటుందంట. ఆ రోజు ఏంటని తెలుసుకుంటే దసరా రోజు మూసివేయబడుతుందంట. మిగతా అన్ని రోజులు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సందర్శకులకు మనం ప్యాలెస్ ను చూడటానికి అనుమతి ఉంటుందంట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ ప్యాలెస్ పగలు ఎలా ఉంది, నైట్ చూస్తే ఎలా ఉంటుందా అని నాకు ఆలోచన వచ్చి వేరే వాళ్ళని అడిగాను ఫ్రెండ్స్. దాదాపు 1,00,000
విద్యుత్ దీపాలు ఈ ప్యాలెస్ చుట్టూ విద్యుత్ దీపాలు అలంకరించారంట ఫ్రెండ్స్. నైట్ ఒక అద్భుతంగా ఉంటుందంట ఫ్రెండ్స్. ఈ లైటింగ్ ఓన్లీ దసరా టైం, నవరాత్రులప్పుడు, అలాగే హాలిడేస్ టైంలో మాత్రమే ఉపయోగిస్తారంట ఫ్రెండ్స్. అది సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల వరకు ఈ విద్యుత్ దీపాలు వెలుగుతూ ఉంటాయట. ఆ టైంలో చూస్తే అద్భుతంగా ఉంటుంది, కానీ మాకు ఆ భాగ్యం కలగలేదు. చూడాలి, ఈసారి నెక్స్ట్ వెళ్ళినప్పుడు నైట్ టైం కూడా ఎలా ఉంటుందో చూడాలి. అలాగే ఫ్రెండ్స్, ఈ మైసూర్ ప్యాలెస్ 72 ఎకరాల్లో విస్తరించి ఉంటుందంట ఫ్రెండ్స్. అలాగే ఈ మైసూర్ ప్యాలెస్ ఓన్లీ ప్యాలెస్ వరకు 4 ఎకరాల్లో ఉంటుందంట ఫ్రెండ్స్. ఈ 72 ఎకరాలు అనేది మొత్తం టోటల్ సరౌండ్ ప్రహరీ మొత్తము 72 ఎకరాలు ఉంటుందంట ఫ్రెండ్స్. లోపలికి ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మేము వీడియో తీయటానికి భయపడే వాళ్ళం. ఆ లోపల సెక్యూరిటీ వీడియోకి అనుమతి తీసుకోవచ్చు అని చెప్పేసరికి అమ్మయ్యా, మాకు ఒక కొత్త ఉత్సాహం కలిగింది. అంటే ఇప్పటివరకు భయపడుతూ తీస్తుండే వాళ్ళం, ఇప్పుడు పబ్లిక్ గా ఇక వీడియో తీయటానికి నేను గట్టి నిర్ణయం తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్ 2 త్వరలో మీ ముందుకు వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, బంధువులకి, మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్. అలాగే ఈ గంట మీద గట్టిగా నొక్కండి ఫ్రెండ్స్. ఆల్ మీద నొక్కి మీకు ఎప్పటికప్పుడు నా వీడియోస్ని చూడటానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.